అల్లుడికి అత్తగారింట్లో ఎలాంటి హక్కులు ఉంటాయండి? అంటే ఒక వీడియో చేశాను గతం మనం చేసినట్టున్నాం. ఇల్లరికపు అల్లుడికి హక్కులు ఏంటి అని. అసలు ఇల్లరికం అనేది అసలు చట్టంలో ఎక్కడ లేదండి. అది మన తెలుగు సాంప్రదాయంలోనే ఉంటుంది. మన తెలుగు ప్రజల్లో ఇల్లరికం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఆ ఇల్లరికపు అల్లుడికి సంబంధించిన హక్కులు అంటూ ఏమి ఉండవు. సో అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇల్లరికపు అల్లుడు వల్ల ఆ కుటుంబం డెవలప్ అయింది. ఇతను పడ్డ కష్టానికి నా కుటుంబంలాగా అతను చూసుకున్నాడు. ఇప్పుడు కొంతమంది అంటారు ఆ అల్లుడైనా కొడుకే నువ్వేనయా అని కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఆయన కష్టపడి ఆ కుటుంబాన్ని సాకి పెద్ద చేశాను అనుకోండి. ఏదో సినిమా ఉంటుంది, అదే నాకు గుర్తురావట్లేదు, రాజశేఖర్ గారి సినిమా ఉంటుంది. అలాగే ఆయనే కష్టపడి సాకి పెద్ద చేశాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన కుటుంబం పైన గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఈయన ఊనే డమ్మి క్యాండిడేట్లాగా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎలాంటి హక్కులు అయితే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాకుండా నేను కష్టపడి ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేసి, అంటే ఆర్థిక స్థితిని బట్టి ఇప్పుడు హక్కు అనే పదం ఇప్పుడు వస్తుంది. ఆర్థికంగా ఉంటేనే కదా హక్కు అనేది ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ ఉంటేనే కదా హక్కు ఉంటుంది. అలా కాకుండా ఎవరికి ఏం ప్రాపర్టీ లేదు, హక్కులు అనేవి ఉండవుగా. హక్కు అనే పదం ఎప్పుడు వాడతాం మనం? ప్రాపర్టీ మీదే కదా వాడేది. కాకపోతే ఆ భార్యతో జీవించే హక్కు ఉంటుంది, పిల్లల్ని పెంచుకునే హక్కు ఉంటుంది, కుదిరితే అత్తమామను చూసుకునే హక్కు ఉంటుంది, అలాగే బాధ్యత కూడా ఉంటుంది. సో ఈ రెండింటితో పాటు ఒకవేళ అత్తమామ మంచిగా ఉండి ఇతనికి బాబు నువ్వు నీ పొలం తీసుకోవాలి, స్థలం తీసుకొని ఇచ్చి దాన్ని డెవలప్ చేయ బాబు అంటే అలాంటి బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ ప్రత్యేకంగా నాకు ఇది కావాలని హక్కు అయితే ఉండదు. ఓకే.